ఆ వికృతమైన చేష్టలేంటి? సెలబ్రిటీలుగా ఉన్న కొందరు కేవలం సాతానిచ్చే శక్తి చేత పైకి ఎదిగారా? ప్రపంచంలో మనం చూస్తున్న గొప్పవారందరూ వాళ్ళ ఆత్మని సాతానికి అమ్ముకున్నారా? బైబిల్లో చెప్తున్నట్లుగా సాతానే ప్రపంచాన్ని ఏలుతున్నాడా? ప్రపంచ దేశ రాజకీయాన్ని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, అందరూ ఆరాధించే ఎంటర్టైన్మెంట్ మరియు ఇతర రంగాలని ఎలా సాతాను ఏలుతున్నాడు? అసలు సాటనిజం, ఫ్రీమాసనరీ, ఇల్యూమినాటి, బిల్డర్బర్గ్ అంటే ఏంటి? ఈ వీడియోలో మనం కేవలం సాతాను ప్రపంచాన్ని ఎలా ఏలుతున్నాడనే ఆధారాలతో సహా మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇది తెలుసుకుంటేనే మనకు ప్రకటన గ్రంథం మొత్తం అర్థమవుతుంది. మీరు చూస్తున్నారు ఎంటెమ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు బ్రదర్ మౌలి రాజాస్. ఫస్ట్ వీడియోలో చెప్పబడిన ఎండిపోయిన నది కింద బయటపడిన గృహలు, వాటిలో ఉన్న దెయ్యాల అరుపుల వీడియో మీరు చూడకపోతే పైన ఐకాన్లో లేదా ఎండ్ స్క్రీన్ లో వీడియో వస్తుంది, తప్పకుండా ఆ వీడియో చూడండి. ఎందుకంటే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు అర్థమవుతుంది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కోసం చాలా రోజులు పట్టింది. దయచేసి ప్రేమతో చూస్తున్న వారందరూ ఈ వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరవ దేవదూత తన పాత్రని యూఫ్రటిస్ నది మీద కుమరించినప్పుడు ఆ నది ఎండిపోతుంది. ఎండిపోయిన నది తూర్పు రాజులు రావడానికి, యుద్ధం జరగడానికి మార్గం సిద్ధం చేస్తుంది. ఈ నది దగ్గర ఉన్న 4 దురాత్మలు విడిచిపెట్టినప్పుడు అక్కడ భయంకరమైన యుద్ధం జరుగుతుందని బైబిల్ చెప్తుంది. అయితే దురాత్మలకి ప్రస్తుతం ప్రపంచంలో జరగబోయే యుద్ధానికి సంబంధం ఏంటి? కేవలం దురాత్మలు విడిచిపెట్టినప్పుడు ప్రపంచ దేశాలు ఇక్కడ యుద్ధం చేయడానికి ఎలాగ వస్తాయి? యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. నిజంగా బైబిల్లో చెప్తున్నట్లుగా సాతాను ఈ ప్రపంచాన్ని ఏలుతున్నాడా? ఒకవేళ అదే నిజమైతే ప్రపంచ దేశ రాజకీయాలని, ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప వారిని, గత ప్రపంచ చరిత్రని, యుద్ధాలని ఎలా ఒక దురాత్మ నడిపిస్తుంది? సాటానిజం. సాటనిజం అంటే కొత్త పదం ఏం కాదు, మనందరికీ తెలిసిన పదమే. అయితే సాటనిజం అంటే కేవలం సాతాను గుళ్ళు కట్టి సాతాను ఆరాధించడమే అని చాలా మంది అనుకుంటారు. అయితే ఈ సాతాను కోసం కట్టిన గుళ్ళని మనం గమనిస్తే గుళ్ళలో ఉన్న ఆకారాలు ఇలా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఈ గుళ్ళు గాని, ఈ ఆకారాలు గాని ఇప్పుడు ఏదో కొత్తగా తయారు చేసుకున్నవి కాదు. ఇవన్నీ క్రీస్తు పూర్వం నుండి బైబిల్లో ప్రపంచ చరిత్రలో ఉన్నట్టుగా ఆధారాలు ఉన్నాయి. బైబిల్లో కూడా మెలకు మరియు బయలుదేవతలు ఆరాధించే విగ్రహాలు కూడా ఇలానే ఉంటాయి. బైబిల్లో సాక్షాత్తు దేవుడు మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు దేశం నుంచి పాలు తేలు ప్రపంచ దేశానికి నడిపించేటప్పుడు మోషేతో దేవుడు మాట్లాడడానికి సీనాయి కొండ మీదకి తీసుకుని వెళ్తాడు. అయితే 40 రోజులైనా మోషే కిందకి రాలేదని ఇజ్రాయెల్ ప్రజలు భయపడి వాళ్ళని అరణ్య ప్రాంతంలో నుంచి పాలుతేలు ప్రపంచ దేశాన్ని నడిపించడానికి ఒక దేవతా విగ్రహాన్ని చేయడం కోసం వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని అగ్నిలో వేసినప్పుడు ఆ బంగారం అంతా ఒక దూడ రూపంలోకి వస్తుంది. అయితే ఈ బంగారు దూడ విగ్రహం చూడడానికి చిలకు మరియు బయలుదేవతల విగ్రహాల వలె ఉంటుంది. అయితే ఆ విగ్రహం తయారు చేసుకుని తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు ఇప్పటి వరకు మమ్మల్ని నడిపించింది ఈ విగ్రహమేనని దాన్ని ఆరాధిస్తారు. అయితే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు తనని విడిచిపెట్టి సాతానును ఆరాధిస్తున్నారని తెలుసుకుని మోషేని సీనాయి కొండ మీద నుంచి కిందకు పంపిస్తాడు. అయితే మోషే తిరిగి రావడాన్ని చూసి పశ్చాత్తాపంతో ఆ విగ్రహాన్ని విడిచిపెట్టి కొందరు ప్రజలు దేవుడి వైపు నిలబడతారు. అయితే ఆ విగ్రహం వైపు నిలబడిన ప్రజల్లో ఆ రోజే 3000 మందిని చంపేస్తారు. అంతేకాదు ఇలాంటి సంఘటనలు బైబిల్లో చాలా సార్లు జరిగాయి. అయితే కొన్ని వేల సంవత్సరాల నుంచి సాతాన్ని వివిధ రకాలుగా ఆరాధించడం పక్కన పెడితే ఈ సృష్టి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి శతాబ్దంలో సాతానికి కావాల్సిన కొందరు వ్యక్తుల్ని రేపుకొని సాతాను ప్రపంచాన్ని వెళ్తున్నాడు. అసలు ఒక మనిషిని సాతాను ఎలా ఏర్పరచుకుంటాడు? సాతాను శక్తిని పొందుకోవడానికి మనుషులు ఎలాంటి బలు అర్పిస్తారు? ఒక్కసారి సాతాను శక్తిని పొందుకుంటే ఆ వ్యక్తి ఎలా మారుతాడు? ఇవన్నీ ఎక్కడో జరిగేవి కాదు, మనం కూడా చాలా సార్లు విని ఉంటాం. మనకు తెలిసిన వారు ఏమీ లేని పేద స్థితిలో ఉండేవారు కూడా ఒక్కసారిగా ఎవరు ఊహించని గొప్ప స్థాయిలోకి ఎదగడం, కోట్ల రూపాయల డబ్బు, అధికారం సంపాదించడం మనం చూస్తాం. అయితే ఆ తర్వాత కొన్ని మాటలు బయటకు వస్తుంటాయి. వాళ్ళు ఎక్కడికో వెళ్లారని, ఏదో భయంకరమైన బలు అర్పించారని, ఆ తర్వాతే వాళ్ళు ఇలాంటి స్థాయికి ఎదిగారని మనం వింటాం. అయితే కొందరు ఎన్నో ప్రయత్నాలు చేసి ఓడిపోయి ఎలా అయినా ఎదగాలని చెప్పి సాతాను దగ్గరికి వెళ్తారు. మరికొందరిని ప్రపంచాన్ని ఏలడానికి సాతాను ఏర్పరచుకుంటాడు. అయితే ఏది ఏమైనప్పటికీ సాతాను శక్తిని పొందుకోవాలంటే సాతాను చెప్పిన సమయానికి, చెప్పిన ప్రాంతానికి వెళ్లి చెప్పిన విధంగా క్రూరమైన బలులు అర్పించాలి. అయితే ఈ బలి అర్పించడం అనేది వారి ఆత్మను సాతానికి సంపూర్ణంగా అప్పగించడం. అయితే ఆ రోజు నుంచి ఆ వ్యక్తిని సాతాను ఒక్కసారిగా ఎవరు ఊహించని గొప్ప స్థాయికి అతి తక్కువ సమయంలోనే ఎదిగిస్తాడు. కానీ ఆ తర్వాత వాళ్ళ స్వభావాలు, వాళ్ళ ఆలోచనలు అన్ని సాతానికి సంబంధించినట్టుగా ఉంటాయి. ఇక వాళ్ళ ద్వారా ఆయా రంగాల్లో, ఆయా ప్రాంతాల్లో నష్టాలు, గొడవలు కలగజేస్తూ సాతాను ఏలుతుంటాడు. ఇలా సాతాను మనుషుల్ని మొదటి నుంచి వెళ్తున్నాడు. ఒక కాలంలో బలముతో ఆధిపత్యం అయితే దురాత్మ శక్తుల చేత విచిత్రమైన శరీర ఆకారాన్ని, బలాన్ని కొందరు మనుషులకిచ్చి ఆయా జనాంగాన్ని, ప్రాంతాలను ఏలేవాడు. తర్వాత కాలంలో రాజ్యాలతో ఆధిపత్యం అయితే వాడికి కావాల్సిన రాజ్యాలను ఏర్పరచుకొని ఆ రాజుల ద్వారా యుద్ధాలను రేపి నష్టాన్ని కలగజేసేవాడు. ఇప్పుడు రాజకీయంతో ఆధిపత్యం అయితే దేశ మరియు ప్రపంచ రాజకీయాల్లో సాతానికి కావాల్సిన కొంతమందిని ఏర్పరచుకొని దేశాల మధ్య గొడవలతో ప్రపంచాన్ని ఏలుతున్నాడు. డబ్బుతో ఆధిపత్యం అయితే ప్రపంచ దేశాల్లో ఆర్థిక వ్యవస్థలను శాసించగలిగిన వ్యక్తులను రేపుకొని వారి ద్వారా ఆర్థిక వ్యవస్థను కూడా ఏలుతున్నాడు.
అంత మాత్రమే కాకుండా ప్రపంచంలో కోట్లాది మంది ఆరాధించి అభిమానించే ఎంటర్టైన్మెంట్ వరంలో కూడా కొంతమంది సెలబ్రిటీలు రేపుకొని ఏలుతున్నాడు. చివరికి జ్ఞానం విషయంలో కూడా టెక్నాలజీ ద్వారా ప్రపంచంలోనికి భయంకరమైన కొత్త ఆవిష్కరణలైన రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి వాటి ద్వారా కొన్ని రంగాల్లో ఉద్యోగాలు లేకుండా మనుషులు నేలుతున్నాడు. వీటన్నిటి గురించి ఎప్పటి నుంచో కొన్ని థియరీల ద్వారా ఆధారాలతో సహా ఎంతో మంది మాట్లాడుతూనే ఉన్నారు. ఫ్రీమాసనరీ ఇదొక సీక్రెట్ సాటానిక్ సొసైటీ ఎన్నో శతాబ్దాల నుంచి ఉంది. అయితే దీంట్లో ఆయా దేశాల నుంచి ప్రపంచ చరిత్రలో ఉన్న చాలా మంది రాజకీయ నాయకులు, దేశాల ప్రధానులు, ధనవంతులు, ఆయా రంగాల్లో ఉన్న ప్రముఖులు ఉంటారు. దీంట్లోకి వచ్చే ప్రతి ఒక్కరు కూడా సాతాను శక్తి చేత ఎదగాలనే వస్తారు. దీంట్లో మొత్తం 33 లెవెల్స్ ఉంటాయి. ఒక్కొక్క లెవెల్ పెరిగే కొద్దీ అతి క్రూరమైన బలులు సాతానికి అర్పిస్తూ సాతాను శక్తిని పొందుకుంటూ దెయ్యాలతో సహవాసం చేస్తూ మొదటి లెవెల్ నుంచి ఎదుగుతూ వెళ్తారు. 3 లెవెల్ దాటడానికి చాలా కష్టంగా ఉంటుంది. అయితే చివరి లెవెల్ కి చేరిన వారికి సాక్షాత్తు సాతానే ప్రత్యక్షమై వారితో మాట్లాడుతూ వారిని ప్రతి విషయంలో ముందుండి వారికి ఎదురు లేకుండా నడిపిస్తాడు. అయితే ఇలా ఎదిగించుకున్న వారి ద్వారానే ప్రపంచ దేశ రాజకీయాలని, ప్రపంచ చరిత్రను సాతాను ఏలుతున్నాడు. ఈ లోకాధికారి అయిన సాతాను యేసుక్రీస్తును కూడా శోధించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు గమనించినట్లయితే, మరలా అబ్బవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడలా వీటినన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పో, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. ఇల్యూమినాటి ఇది కూడా ఫ్రీ మ్యాసనరీ లాగానే సాటానిక్ సీక్రెట్ సొసైటీ. ఇందులో ఎంతో మంది మాంత్రికులు, అతి క్రూరమైన బలులు అర్పించేవారు, ప్రపంచ రాజకీయ నాయకులు, వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులు ఉంటారు. వారందరూ కూడా సాతానిచ్చే శక్తి చేత వారున్న రంగాల్లో ఎలా అయినా ఎదగాలని వస్తారు. వీరు ఎవరికి తెలియకుండా రహస్య ప్రాంతాల్లో జంతు బలులు, మనుషుల రక్తార్పణలు, చిన్న పిల్లలు మరియు కన్య స్త్రీలని ఇలా సాతాన్ని ఎవరిని బలర్పించమని చెప్తే వారిని అతి కిరాతకంగా బలర్పించి చివరికి వాళ్ళ ఆత్మను కూడా సాతానికి అప్పగించి సాతానిచ్చే శక్తిని పొందుకుంటారు. అయితే ఇల్యూమినాటిలో ఉండే వాళ్ళు రహస్యంగా చేసే పనులు ఆధారాలతో సహా ప్రస్తుత కాలంలో బయటపడుతున్నాయి. దాంట్లో అతి భయంకరమైన విషయం ఏంటంటే, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో ఎంతో మంది సెలబ్రిటీలు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కోరుకున్నంత పాపులారిటీ రాకపోవడంతో చివరికి ఎలాగైనా వాళ్ళున్న రంగాల్లో ఎదగాలని ఈ ఇల్యూమినాటిలో చేరి వాళ్ళ ఆత్మను సాతానికి అప్పగించి అతి భయంకరమైన బలులతో అతి కొద్ది సమయంలోనే ఎవరు ఊహించని గొప్ప పాపులారిటీని పొందుకుంటున్నారు. అయితే వీళ్ళు రహస్యంగా చేసినప్పటికీ వీరు కేవలం సాతాను శక్తి చేతనే ఈ స్థాయికి ఎదిగారని ఆధారాలతో సహా బయటపడిపోతున్నాయి. 1930s లో రాబర్ట్ జాన్సన్ అనే మ్యూజిషియన్, సాంగ్ రైటర్ ఉండేవాడు. అతనికి గిటార్ ప్లే చేయాలని చాలా ఆశగా ఉండేది, కానీ చాలా వరస్ట్ గా ప్లే చేసేవాడు. అందుకని తోటి గిటారిస్టులు కూడా అతన్ని ఏ మ్యూజిక్ ప్రోగ్రామ్ కి పిలిచేవారు కాదు. ఏమవుతుందేమో గానీ 1 సంవత్సరం పాటు ఎవరికి కనిపించకుండా మాయమవుతాడు. అయితే 1 సంవత్సరం తర్వాత సడన్ గా ఒక మ్యూజికల్ కన్సర్ట్ కి వచ్చి గిటార్ ప్లే చేస్తాడు. ఎవరు ఊహించిన విధంగా అద్భుతంగా ఒక్కసారిగా గిటార్ ప్లే చేయడంతో అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపడతారు. అసలు 1 year లో ఇలా ఎలా సాధ్యమైందని తోటి గిటారిస్టులు మరియు స్నేహితులు ఆశ్చర్యపడతారు. ఆ తర్వాత ఆయనకి మంచి అవకాశాలు రావడంతో ఒక గొప్ప స్థాయికి ఎదుగుతాడు. కొన్నేళ్లుగా గిటార్ ప్లే చేస్తున్న ప్రొఫెషనల్స్ కూడా రాబర్ట్ జాన్సన్ లాగా ప్లే చేయడం, అది కూడా 1 year లో నేర్చుకోవడం అసాధ్యమని చెప్తారు. అంత బాలుల సమయంలో ఒక్కసారిగా కొద్ది కాలంలోనే చిన్న వయసులో రాబర్ట్ జాన్సన్ చనిపోతాడు. ఆయన చనిపోయినప్పుడు ఆయన వయసు 27 ఏళ్లు. ఆ తర్వాతే తెలుస్తుంది అతను 27 క్లబ్ లో చేరాడని. ఈ 27 క్లబ్ అంటే చిన్న వయసులోనే గొప్ప స్థాయికి ఎదిగి కరెక్ట్ గా 27 ఏళ్లకి చనిపోయిన సెలబ్రిటీస్ క్లబ్. అయితే అసలు రాబర్ట్ జాన్సన్ ఆ 1 year ఏం చేశాడని వాళ్ళ ఫ్రెండ్స్ ఎంక్వైరీ చేసినప్పుడు, రాబర్ట్ జాన్సన్ ఒక అర్ధరాత్రి ఒంటరిగా గిటార్ పట్టుకుని ఎవరు లేని క్రాస్ రోడ్ దగ్గర కూర్చొని బాధపడుతుంటాడు. అప్పుడు అతనికి సాక్షాత్తు సాతాను వచ్చి రాబర్ట్ జాన్సన్ తో మాట్లాడినట్లుగా, రాబర్ట్ జాన్సన్ తన ఆత్మను సాతానికి అప్పగించినట్లుగా, ఆ తర్వాత రాబర్ట్ జాన్సన్ చేతిలో ఉన్న గిటార్ ని సాతాను తీసుకొని ట్యూన్ చేసి మరలా రాబర్ట్ జాన్సన్ కి ఇచ్చినట్లుగా తెలుసుకుంటారు. అయితే కేవలం దీని ద్వారానే రాబర్ట్ జాన్సన్ అతి తక్కువ సమయంలో గొప్ప స్థాయికి ఎదిగాడని ఆధారాలతో సహా బయటపడుతుంది. అయితే ఈ 27 క్లబ్ లో ఉన్న ఇతర సెలబ్రిటీలు కూడా ఇతని లాగానే సాతానిచ్చే శక్తి చేత అతి తక్కువ సమయంలో ఎదిగి కరెక్ట్ గా 27 ఏళ్లకి చనిపోయారని తెలుసుకుంటారు. అయితే ఇప్పుడున్న సెలబ్రిటీల్లో కూడా సాతాను ఇచ్చిన శక్తి చేత ఎదిగిన వారు ఉన్నారని ఆధారాలతో సహా బయటపడుతున్నాయి. శామ్ స్మిత్ ప్రస్తుత కాలంలో ఒక ఫేమస్ సింగర్. వాస్తవానికి ఇతని వాయిస్ చాలా బాగుంటుంది. ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ లో ఉన్న వారి కంటే గొప్పవాడు కావాలని 1 సంవత్సరం పాటు ఎవరికి కనపడకుండా మాయమవుతాడు. తిరిగి వచ్చి సడన్ గా తన కెరియర్ మొత్తానికి గొప్ప హిట్ అయిన అన్హోలీ సాంగ్ తో వస్తాడు. ఈ సాంగ్ ఎంత ఫేమస్ అంటే అతి కొద్ది మందికి అవకాశం వచ్చి గ్రామీ పర్ఫార్మెన్స్ 2023 లో ఈ సాంగ్ ఒకటి. అయితే ఈ పర్ఫార్మెన్స్ లో శామ్ స్మిత్ విచిత్రమైన చేష్టలతో సాతాన్ రోల్ ని ప్లే చేస్తాడు. తన చుట్టూ ఉన్న వారందరూ కూడా ఆ పర్ఫార్మెన్స్ లో తనను ఆరాధిస్తున్నట్లుగా పర్ఫార్మెన్స్ ఉంటుంది. సాతాను ఆరాధించడం మాత్రమే కాకుండా అక్కడ ఉన్న వారందరూ కూడా సాతాను ఆరాధించేలా చేస్తాడు. ట్రావిస్ స్కాట్ ఇతను కూడా 1 year కనపడకుండా పోయి తిరిగి వచ్చి ఒక షోలో ఎవరికి అర్థం కాని విచిత్రమైన భాషలో భయంకరమైన పాట పాడతాడు. అది విన్న వారందరూ తెలియని భయానికి గురవుతారు. ఆ షోలో ఆ పాట పాడుతున్నప్పుడే అక్కడికక్కడే 8 మంది చనిపోతారు. అది చూసి వేరే వాళ్ళు భయంతో ఆ షోని ఆపమన్నా కూడా ఆ షోని ఆపరు. ఆ షోకి వచ్చిన వాళ్ళందరూ నరకంలో బంటల్లో ఉన్నట్లుగా వాళ్ళకి తెలియకుండానే ఏదో అయిందని న్యూస్ ఛానల్స్ లో చెప్తారు.
అయితే ఇదంతా తన ప్లాన్ ప్రకారంగానే సాతానికి మనుషుల్ని బలివ్వడం కోసం ఆ షోలో ఏర్పాటు చేసినట్లుగా బయటపడుతుంది. పైగా ఈ షోలో తన ఆత్మని సాతానికి అమ్ముకున్నట్లుగా అతను డిక్లేర్ చేస్తాడు. సెలబ్రిటీల్లో ఇలా లేడీస్ కూడా ఉన్నారు. ఐస్ పీస్ తన ఒక షోలో అవార్డు తీసుకుంటున్నప్పుడు పక్కనున్న వాళ్ళు గ్లోరీ టు గాడ్ అంటే వెంటనే కోపంతో డీమానిక్ గా ఇది దేవుడి వల్ల కాదని చెప్తుంది. తన మెడలో కూడా సాతాని సింబల్ అయిన ఇన్వర్టెడ్ క్రాస్ ఉంటుంది. టైలర్ షిఫ్ట్ తన పాటలు మరియు తన పర్ఫార్మెన్స్ కూడా డీమానిక్ రిలీమ్ లా ఉంటాయి. తన పాటల ద్వారా విచ్ క్రాఫ్ట్ స్పెల్స్ ని ఆ పాటలు వింటున్న వారి మీద పంపిస్తుంది. విచ్ క్రాఫ్ట్ స్పెల్స్ అంటే ఆమె ఆల్బమ్ చేసే ముందు సాతానికి బలర్పించి కొన్ని డీమానిక్ పదాలని ఆ సాంగ్ లో పెట్టి ప్రభావాన్ని పాటలు వింటున్న వారి మీద పంపిస్తుంది. ఈ వీడియోలో తను బలర్పించే విధానాన్ని కూడా చూపిస్తుంది. ఇలా జస్టిన్ బీబర్, క్యాటీ పెర్రీ, లేడీ గాగా ఇలా చాలా మంది ఎంటర్టైన్మెంట్ రంగాల్లో ఎప్పటి నుంచో ఉన్నారని ఆధారాలతో సహా బయటపడుతున్నాయి. బిల్లర్బర్గ్ గ్రూప్ ఈ బిల్లర్బర్గ్ గ్రూప్ లో దాదాపు ఫ్రీ మ్యాసనీ లాంటి సాటానిక్ సీక్రెట్ సొసైటీ నుండి సాతాను శక్తి ద్వారా గొప్ప స్థాయికి ఎదిగిన ఎన్నో దేశాల ప్రముఖులు, ప్రధానులు, బిలియనియర్స్, పొలిటీషియన్స్, బ్యాంకర్స్, జర్నలిస్ట్, మిలిటరీ ఇంటెలిజెన్స్ ఇంకా వరల్డ్ వైడ్ గా పాలసీ మేకింగ్ లో ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వరల్డ్ బ్యాంక్, నాటో, యుఎన్ ఇలాంటి ఇలెక్ట్ పీపుల్ ఉంటారు. ఇది 1954లో నెదర్లాండ్ లో ఒక హోటల్లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. యూరోప్ కి నార్త్ అమెరికాకి మధ్య ఉన్న సంబంధాన్ని బలపరచడానికి వరల్డ్ వైడ్ గా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ని కంట్రోల్ చేస్తుంటారు. ప్రపంచ దేశ ఆర్థిక వ్యవస్థలను, యుద్ధాలని, కరోనా లాంటి బయాలజికల్ వార్లని వారి సొంత లాభం కోసం కంట్రోల్ చేస్తుంటారు. ఈ సంవత్సరం 2024లో మే 30 నుంచి జూన్ 2 తారీఖుల వరకు బిల్లర్బర్గ్ ఒక 17 సెషన్ జరిగింది. ఈ గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత 113 మంది వాళ్ళన్న పదవుల కంటే అత్యంత శక్తివంతమైన పదవులకు వెళ్లారని 2023లో ఒక రిపోర్ట్ వచ్చింది. ఉదాహరణకు బిల్ క్లింటన్ 1993లో యుఎస్ ప్రెసిడెంట్ అవ్వక ముందు 2 సంవత్సరాల ముందు ఈ గ్రూప్ లో జాయిన్ అవుతాడు. ఆ తర్వాత అమెరికాకు ప్రెసిడెంట్ గా అవుతాడు. ఇలా సాతాను ప్రపంచం మొత్తాన్ని అన్ని రంగాల్లో వెళ్ళడానికి కావాల్సిన వ్యక్తులందరినీ ఇలా సాటనిజం, ఫ్రీ మ్యాసనరీ, ఇల్యూమినాటి, బిల్డర్బర్గ్ ఇలాంటి సాటానిక్ సొసైటీస్ ద్వారా మనుషుల్ని ఎన్నుకొని మొదట్లో వాళ్ళకి కావాల్సిన అధికారాన్ని, పాపులారిటీని ఇచ్చి ఆ తర్వాత సాతానికి కావాల్సిన విధంగా వాళ్ళని వాడుకొని ప్రపంచాన్ని అన్ని రంగాల్లో వెళ్తున్నాడు. అయితే సాతాను ఎలా ప్రపంచం మొత్తాన్ని అన్ని రంగాల్లో వెళ్తున్నాడని మనకు అర్థమైంది. ఫస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నట్లుగా సాతాను యూఫ్రటీస్ నది దగ్గర నుండి ప్రపంచాన్ని అంతం చేయబోతున్నట్లయితే ఈ నది ఎండిపోయిన తర్వాత అక్కడ ఉన్న 4 దురాత్మలు విడిచిపెట్టినప్పుడు సాటానిక్ సొసైటీలో ఉన్న ప్రపంచ దేశ ప్రధానులు వాడుకొని వాడి ఇక్కడ యుద్ధం చేయడానికి తీసుకురాగలడు. అయితే ఇప్పుడు ఇది బైబిల్లో చెప్పినంత మాత్రం జరుగుతుందా? హిట్లర్ మనందరికీ తెలుసు, ఒక గొప్ప నియంతని, వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి అని. కానీ మొదట్లో హిట్లర్ కి కనీసం మాట్లాడడానికి కూడా సరిగ్గా రాదని, చదువుకునే రోజుల నుంచే ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అన్నిట్లో విఫలమయ్యారని, తనేది సాధించకపోవడంతో చివరికి తను ప్రేమించిన అమ్మాయి కూడా విడిచిపెట్టి పోయిందని తన స్నేహితులు చెప్తారు. ఆ తర్వాత బాధతో కొన్ని సంవత్సరాలు ఎవరి కనబడకుండా హిట్లర్ వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత తన మాటలతో బానిసత్వం అనిపిస్తున్న జర్మనీ ప్రజల్ని వాక్చాతుర్యంతో రెచ్చగొట్టి జర్మనీని బానిసత్వం నుంచి బయటకు తీసుకురాగలిగిన గొప్ప నాయకుడిగా ఎదుగుతాడు. అయితే హిట్లర్ సూసైడ్ చేసుకొని చనిపోయిన తర్వాత తన గదిలో సాక్షాత్తు సాతానుకు తన ఆత్మ అమ్మివేసినట్లుగా రక్తంతో రాసిన అగ్రిమెంట్లు హిట్లర్ సంతకంతో దొరుకుతాయి. దాంతో హిట్లర్ సాటానిక్ సొసైటీ ద్వారానే గొప్ప స్థాయికి ఎదిగారని ప్రపంచం మొత్తానికి అర్థమవుతుంది. బైబిల్లో యేసు ప్రభుకి సిలువ వేసేటప్పుడు తనకు తీర్పు తీర్చిన రోమన్ అధికారైన పిలాతు యేసు ప్రభులో ఏ తప్పు లేదని, కావాలనే యూదులు యేసు ప్రభు మీద శిక్ష వచ్చేలా చేస్తున్నారని తెలుసుకుని నీళ్లు తీసుకుని జలసమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుడి రక్తం గురించి నేను నిరపరాధిని, మీరే చూసుకోండి అని అంటాడు. అప్పుడు యూదులు వాని రక్తము మా మీద, మా పిల్లల మీద ఉండును గాక అని అంటారు. అయితే హిట్లర్ ఏ ప్రాంతాన్ని చెరపట్టినా చేసే మొదటి పని ఆ ప్రాంతంలో ఉన్న యూదుల్ని వెతికి చంపేవాడు. అయితే ఇలా తన కాలంలో 60 లక్షల మంది పైగా యూదుల్ని చంపుతాడు. ప్రపంచ చరిత్రలో యూదులు ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ ఇన్ని లక్షల మంది యూదుల్ని అతి తక్కువ సమయంలో ఒక్క వ్యక్తి చంపింది హిట్లర్ మాత్రమే. యేసు ప్రభుని చంపిన రక్తద్వేషం యూదులు తమ మీద, తమ పిల్లల మీద ఉండునుగాక అనడంతో హిట్లర్ ద్వారా ఇంత ప్రాణ నష్టం జరుగుతుంది. ఇదొకటే కాదు, ప్రపంచ చరిత్రలో జరిగిన చాలా ప్రాముఖ్యమైన సంఘటనలన్నీ కూడా బైబిల్లో చెప్పినట్లుగానే జరిగాయి. అయితే ప్రపంచాన్ని ఏలుతుంది సాతానేనని, బైబిల్ చెప్పినట్లుగానే అన్ని జరుగుతున్నాయని మనకు అర్థమైంది. బైబిల్లో యూదులు పలికిన ఒక మాటకి హిట్లర్ ద్వారా ఇన్ని దారుణాలు జరిగితే ఇంకా ప్రధాన గ్రంథంలో ప్రపంచం అంతరించిపోయే దాని గురించి చెప్పిన ఒక్కొక్క సంఘటన జరిగేటప్పుడు ఇంకెంత భయంకరంగా ఉంటుంది. దయచేసి చూస్తున్న వారంతా ప్రేమతో వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ వీడియో చూడకపోతే కనుక ఎడ్ స్క్రీన్ లో వస్తుంది, దయచేసి ఆ వీడియో కూడా చూడండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.